వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా మనం జనరల్ హెల్త్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి జనరల్ హెల్త్ లో ఏ టాపిక్ గురించి తెలియచేయబోతున్నారో మన డైటిషియన్ లహరిని అడిగేద్దాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, మరి ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా మనం జనరల్ హెల్త్ లో ఏ హెల్త్ ఇష్యూ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం? ఈ వారం అంతా మనం జనరల్ హెల్త్ లో రెయినీ సీజన్ డైట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, ఈ వారం అంతా జనరల్ హెల్త్ లో రెయినీ సీజన్ లో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అంటే ఎటువంటి ఆహారం మీకు హెల్ప్ చేస్తుంది అనే విషయాలు మాట్లాడుకుందాం. మరి ముందుగా ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి బ్రేక్ఫాస్ట్ గురించి తెలుసుకుందాం. సో లహరి, రైనీ సీజన్ అనగానే మనం కామన్ గా చూసేది ఏంటి అంటే కామన్ కోల్డ్, కాఫ్, ఫీవర్స్ అండ్ కొంతమందికి వైరల్ ఫీవర్స్, ఇంకా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, స్టమక్ అప్సెట్, ఇలాంటివన్నీ రెగ్యులర్గా వింటూ ఉంటాం, ఎస్పెషలీ రైనీ సీజన్లోని. సో ఇలాంటివేవి మనకి రాకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఫుడ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? రెయినీ సీజన్లో మనకి వచ్చేటువంటి జనరల్ కామన్ కోల్డ్ కానీ, కాఫ్ కానీ, ఫీవర్స్, కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా మెయిన్ రీజన్ హైజీన్ ఉంటుంది రాదర్ దాన్ జస్ట్ ఫుడ్. అండ్ దీంట్లో కూడా ఫుడ్ హైజీన్ అనేది పర్టికులర్లీ ఇంపార్టెంట్. అంటే వెజిటబుల్స్ని కరెక్ట్గా వాష్ చేస్తున్నామా లేదా, అన్నీ కరెక్ట్ టెంపరేచర్కి కుక్ చేస్తున్నామా, అలాగే ఒక్కొక్కసారి లెఫ్ట్ ఓవర్ ఫుడ్ని రీహీట్ చేసేటప్పుడు రైట్ టెంపరేచర్స్కి రీహీట్ చేస్తున్నామా, రా ఫుడ్స్ని కుక్డ్ ఫుడ్స్ని మిక్స్ చేస్తున్నామా, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ అనేవి మన ఫుడ్ హైజీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి అంటే ఆహార శుభ్రత, సో అది కరెక్ట్గా ఉంటే కనుక మనం రెయినీ సీజన్లో వచ్చే చాలా హెల్త్ ఇష్యూస్ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కరెక్ట్ హైజీన్ పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం అన్టైడీగా ఉండడం, రెయినీ సీజన్ వల్ల మనకి ఎక్కువగా ఫ్లైస్ కానీ, మస్కిటోస్ కానీ, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కానీ కనిపిస్తూ ఉంటాయి. చాలామంది ఇంట్లోకి అవి వచ్చేస్తూ ఉంటాయి అండ్ ఫుడ్ కవర్ చేయకుండా కూడా కొంతమంది వదిలేస్తూ ఉంటారు, ఏం కాదులే అంటూ ఉంటారు. అండ్ రెఫ్రిజిరేటర్లో పెట్టేటప్పుడు కూడా ఫుడ్ కవర్ చేయకుండా ఓపెన్గా పెట్టి వదిలేస్తారు, అందులోకి ఏం ఇన్సెక్ట్స్ వెళ్ళవు కదా అంటారు. సో వాట్ డ్యూ సే, మనం ఫ్రిడ్జ్లో పెట్టే ఫుడ్ని కవర్ చేసి ప్యాక్ చేసి పెట్టాలా, లేకపోతే ఓపెన్గా కూడా లిడ్ లేకుండా పెట్టేయచ్చా? అవి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లాంటివి, డ్రై గూడ్స్ ఏదైనా అయితే కనుక ఓపెన్గా పెట్టినా పర్లేదు. అంటే మనం మరీ కూరగాయలు, పండ్లు కూడా బాక్స్లో మూత పెట్టి పెట్టక్కర్లేదు. బట్ ఏదైనా ఒక క్లాత్ బ్యాగ్లో కానీ, ఒక పేపర్ బ్యాగ్లో కానీ చుట్టి పెట్టినట్టయితే కనుక ఒకవేళ వాటిపైన ఏమైనా డస్ట్, డర్ట్ ఇట్లాంటివి ఉంటే కూడా వేరే వాటికి అంటుకోకుండా ఉంటుంది. బట్ కుక్డ్ ఫుడ్ ఏదైనా సరే, లేదా పాలు కానీ, పెరుగు కానీ, ఇట్లాంటివి ఏవైనా ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే తప్పనిసరిగా మూత ఉండేటువంటి బాక్స్ లేదా గిన్నెల్లో మాత్రమే పెట్టాలి. అండ్ మన ఫ్రిడ్జ్లో కూడా రకరకాల షెల్ఫ్స్ ఉంటాయి కాబట్టి ఆ డిఫరెంట్ షెల్ఫ్స్లో ఒక షెల్ఫ్లో కుక్ చేసినటువంటి ఫుడ్ పెడితే దాంతోపాటు రా ఫుడ్ ఏది కూడా, అంటే అన్కుక్డ్ ఫుడ్ ఏది కూడా దాంతోపాటు పెట్టకూడదు. రా ఫుడ్ అండ్ కుక్డ్ ఫుడ్ అనేది డిఫరెంట్ షెల్ఫ్స్లో ఉండాలి. అలాగే కుక్డ్ ఫుడ్ ఎప్పుడు కూడా టాప్ షెల్ఫ్లో ఉండి, కుక్డ్ ఫుడ్ కింద మాత్రమే రా ఫుడ్ పెట్టాలి. ఎందుకంటే రా ఫుడ్ మనం తర్వాత కుక్ చేసి తీసుకుంటాం కాబట్టి ఒకవేళ ఆ కుక్డ్ ఫుడ్ నుంచి ఏమైనా కంటామినేషన్ అయితే కూడా ఈ రా ఫుడ్ అనేది కుక్ చేసినప్పుడు జనరలీ ఆ మైక్రోబ్స్ చచ్చిపోతాయి. కాబట్టి ఫుడ్ సేఫ్టీ అనేది అష్యూరెన్స్ ఉంటుంది. సో ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఏమైనా మీరు వెజిటబుల్స్ లాంటివి కానీ, ఫ్రూట్స్ లాంటివి కానీ కట్ చేసినటువంటివి, దానిమ్మ గింజలు లాంటివి ఒలిచి గిన్నెలో పెట్టి లోపల పెట్టేస్తుంటారు. ఇలాంటివి ఏవి పెట్టినా సరే మూత లేకుండా ఫ్రిడ్జ్లో ఏమీ పెట్టకూడదు. ఓకే, సో మీరు ఇందాక అన్నారు కదా ఏ టెంపరేచర్లో మీరు ఫుడ్ని హీట్ చేస్తున్నారని. సో చాలామంది ఫ్రిడ్జ్లో పెడతారు, మళ్ళీ దాన్ని అవెన్లో పెట్టి హీట్ చేస్తారు. ఇక్కడ టెంపరేచర్ ఎనీథింగ్ వ్యారీస్, దానివల్ల ఏమైనా న్యూట్రిషనల్ వాల్యూస్కి మనకి ఏమైనా తగ్గిపోతాయా? రీహీట్ చేసినప్పుడు న్యూట్రిషనల్ వాల్యూ అనేది కొంతవరకు తగ్గుతుంది. అలానే రీహీట్ చేయకుండా తీసుకున్నట్టయితే కనుక మైక్రోబ్స్ మూలాన మనకి అన్నెసరీగా డిసీజెస్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రీహీట్ చేయటం అనేది మంచి పద్ధతే. ఒకవేళ మైక్రోవేవ్లో కనుక రీహీట్ చేస్తున్నట్టయితే కనుక కొంచెం ఒక మోర్ దాన్ 1 or 2 minutes పెట్టడము, అట్లాగే ఇంటర్మిటెంట్గా దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మైక్రోవేవ్లో మనకి అనీవెన్ హీటింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి హీట్ అనేది మొత్తం ఆ హీట్ చేసేటువంటి ఫుడ్ అంతటికీ స్ప్రెడ్ అయ్యేందుకు వీలుగా దాన్ని ఒక స్పూన్తో మధ్యలో కలుపుతూ ఉండాలి. అంటే ఒక 30 seconds తర్వాత మిక్స్ చేసి ఇంకొక 30 seconds పెట్టడం అట్లా. అదే ఇదర్ ప్రెషర్ కుక్కర్లో వాటర్ పోసి ఇండైరెక్ట్ హీటింగ్ కానీ, లేదా రైస్ కుక్కర్లో వాటర్ పోసి ఇండైరెక్ట్ హీటింగ్ కానీ, స్టవ్ టాప్ మీద హీటింగ్ కానీ చేసినట్టయితే
ఆ పదార్థం ఏదైతే ఉందో పూర్తిగా వేడెక్కేలాగా, అంటే కొంచెం వార్మ్ అవ్వగానే తీసేయడం కాకుండా పూర్తిగా వేడెక్కే వరకు దాన్ని హీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో రెయినీ సీజన్ అనగానే బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎక్కువగా బ్రేక్ఫాస్ట్లో తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటి? రెయినీ సీజన్లో మనకి బ్రేక్ఫాస్ట్ అనే కాదండి, ఎనీ మీల్ కూడా మనకి వామ్గా లేదా హాట్గా ఉంటే ఆ ఫుడ్ సేఫ్టీ అనేది అష్యూరెన్స్ ఉంటుంది. ప్లస్ వెదర్ కూడా కొంచెం చల్లగా లేదా వర్షంగా ఉన్నప్పుడు ఎనీవే హాట్ బ్రేక్ఫాస్ట్ని ఇష్టపడతాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ కూడా అలాంటి ఐటమ్స్ తీసుకోవడము, అలాగే కొంత స్పైస్ ఉన్నటువంటి ఐటమ్స్ తీసుకుంటే కూడా జనరలీ కాఫ్స్ కోల్డ్స్ ఏవైనా ఉంటే మార్నింగే కొంచెం స్పైసీగా ఉండేటువంటి ఫుడ్ తీసుకోవడం వలన కొంచెం థ్రోట్ క్లియర్ అవ్వడం ఉంటుంది. అండ్ ఫ్రూట్స్ ఏదైనా తీసుకుంటే కూడా బ్రేక్ఫాస్ట్తో పాటు ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో వారం అంతా కూడా రెయినీ సీజన్లోని బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియజేయండి. జనరల్ హెల్త్లో రెయినీ సీజన్ డైట్లో బ్రేక్ఫాస్ట్ని వారం అంతా ఎలా తీసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం కొర్రల ఉప్మా, అల్లం టొమాటో చట్నీ. మంగళవారం మసాలా ఫ్రెంచ్ టోస్ట్, ఉడికించిన గింజల సాలెడ్. బుధవారం బేసన్ రవ్వ పాన్ కేక్, రెడ్ క్యాప్సికమ్ చట్నీ. గురువారం మష్రూమ్ సేమియా ఉప్మా, ఆనియన్ టొమాటో చట్నీ. శుక్రవారం సగ్గుబియ్యం కిచడి, గ్రీన్ చట్నీ. శనివారం జొన్న పిండి దోశ, వాక్కాయ కొబ్బరి చట్నీ. ఆదివారం కాలీఫ్లవర్ దలియా పొంగల్, దోసకాయ సాంబార్. జనరల్ హెల్త్లో రెయినీ సీజన్లో ఎటువంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదా. లహరి చార్ట్ నుండి 8 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయించబోతున్నాం. ఈరోజు మనం మష్రూమ్ సేమియా ఉప్మా అలాగే ఆనియన్ టొమాటో చట్నీ ట్రై చేద్దాం. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ మష్రూమ్ సేమియా ఉప్మాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మష్రూమ్ సేమియా ఉప్మా. ఈ సేమియా చాలా మంది ఏంటంటే వెయిట్ పుట్ ఆన్ అయిపోతాము అది కూడా అంటారు. అసలు సేమియాలో ఏముంటాయి న్యూట్రిషనల్ వాల్యూస్? సేమియా కూడా మనకి వీట్ ప్రోడక్ట్ అండి. సో సేమియా బేసికలీ సెమోలీనా అంటే రవ్వతో చేస్తారు. రవ్వ గోధుమ పిండి ఉంటుంది దీంట్లో. సో మనం చపాతీ చేసుకుంటే ఎంతవరకు న్యూట్రియంట్స్ వస్తాయో సేమియా నుంచి కూడా అవే న్యూట్రియంట్స్ వస్తాయి. అందుకని సేమియా తీసుకుంటే లావ్ అయిపోతాము అనుకోవడమో లేకపోతే వెయిట్ పుట్ ఆన్ అవుతాను అనుకోవడమో అది రాంగ్ ఐడియా. సో అదర్వైజ్ వీటిలో ఉండేటువంటి న్యూట్రియంట్స్ అంటే కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కానీ, గుడ్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కానీ, అలాగే సేమియాలో కొంత ఫైబర్ అనేది తక్కువ, బట్ అదర్వైజ్ వీటిలో ఫైబర్ ఉంటుంది. అండ్ కొన్ని రకాల బి విటమిన్స్ కూడా. జనరలీ ఏంటంటే ఇలా సేమియా లాగా ప్రాసెస్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దాంట్లో విటమిన్స్ మినరల్స్ అనేవి కొంత యాడ్ చేయడం జరుగుతుంది. సో బి విటమిన్స్ అనేవి కొంత అమౌంట్ ఆఫ్ మినరల్స్ అనేవి కూడా మనకి సేమియా నుంచి వస్తాయి. అండ్ స్పెసిఫిక్లీ రెయినీ సీజన్లో ఏంటంటే మనకి హాట్గా స్పైసీగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ కూడా అలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కాబట్టి సేమియాతో వెజిటబుల్స్ కూడా యాడ్ చేసి తీసుకున్నట్టయితే దాని న్యూట్రిటివ్ వాల్యూ ఎన్హాన్స్ అవుతుందండి. అండ్ బ్రేక్ఫాస్ట్కి వెజిటబుల్స్ అన్నీ పెట్టారు. ఇవి ఎలా ఉపయోగపడతాయి ఎస్పెషలీ రెయినీ సీజన్? సో రెయినీ సీజన్లో వెజిటబుల్స్ అనేది ఎక్కువ తీసుకుంటే డెఫినెట్లీ యూజ్ ఉంటుందండి. పర్టికులర్లీ కలర్డ్ క్యాప్సికమ్ లాంటివి ఇట్లాంటివి తీసుకుంటే ఏంటంటే దీంట్లో సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూన్ ఫంక్షన్ కరెక్ట్గా ఉండడానికి, అంటే రెయినీ సీజన్లో మనం చూసేటువంటి బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగస్ కానీ, ఈస్ట్ కానీ ఇట్లాంటి మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్తో ఫైట్ చేయడానికి మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే దానికి అవసరమయ్యేటువంటి సి విటమిన్ ఇవ్వడానికి మనం ఇలాంటి క్యాప్సికమ్, అందులోనూ కలర్ఫుల్గా ఉన్నటువంటి క్యాప్సికమ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మష్రూమ్లో కూడా అట్లాంటి న్యూట్రియంట్సే ఉంటాయండి. ఇమ్యూన్ బూస్టింగ్ ప్రాపర్టీసే కాకుండా ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా కొద్దిగా ఇన్ స్మాల్ క్వాంటిటీ మనకి డిష్కి మష్రూమ్స్ అనేవి యాడ్ చేస్తాయి. అయితే మోర్ ఇంపార్టెంట్లీ వర్షాకాలంలో మనకి చూసే ఫుడ్ కూడా కలర్ఫుల్గా ఉంటే కూడా ఎక్కువగా తినబుద్దేస్తుంది. లేదంటే బ్లాండ్గా డల్గా ఉంటే కూడా యాజ్ సచ్ మనకి సన్లైట్ కొంచెం తక్కువ ఉండడం మూలాన కూడా డల్గా అనిపిస్తుంది. సో ఆ మూడ్ ఎన్హాన్సింగ్ కూడా ఫుడ్ అనేది కలర్ఫుల్గా ఉండటం అనేది ఇంపార్టెంట్. కాబట్టి మనం ఈ కలర్డ్ వెజిటబుల్స్ అన్నీ కూడా యూజ్ చేస్తున్నాం. మష్రూమ్ సేమియా ఉప్మాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ ఆనియన్ టొమాటో చట్నీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో ఆనియన్ టొమాటో చట్నీ కాంబినేషన్ దోశ, ఇడ్లీ లేకపోతే సేమియా ఉప్మా ఇలా దేనికైనా చాలా మంది చట్నీ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు బ్రేక్ఫాస్ట్లోకి. సో ఈ ఆనియన్ టొమాటో చట్నీ రెయినీ సీజన్లో ఎలా ఉపయోగపడుతుంది అండ్ దీంట్లో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ ఏంటి? వెజిటబుల్స్ అన్నిట్లోనూ న్యూట్రిషనల్ వాల్యూస్ అంటే జనరలీ మనకి వచ్చేటువంటి ఫైబర్ ఉంటుంది. అట్లాగే అన్ని రకాల విటమిన్స్, రకరకాల
మినరల్స్ ఉంటాయి. అండ్ సి విటమిన్ కంటెంట్ అనేది మనకి రా వెజిటబుల్స్, ఫ్రెష్ వెజిటబుల్స్లో ఎప్పుడు కూడా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. స్పెసిఫిక్గా టొమాటో తీసుకున్నట్టయితే మనకి టొమాటోలో వైటమిన్ సి ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే దీంట్లో ఉండేటువంటి లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా మన ఇమ్యూన్ ఫంక్షన్ బెటర్గా ఉండటానికి అండ్ ఓవరాల్గా మన బాడీ హెల్త్ బాగుండటానికి ఉపయోగపడుతుంది. లైకోపిన్ అడిషనలీ క్యాన్సరస్ కాజింగ్ ఏజెంట్స్ నుంచి కూడా మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆనియన్ కూడా ఇందులో ఉండేటువంటి అరోమాటిక్ కాంపౌండ్స్ అన్నీ కూడా మన యాంటీ ఆక్సిడెంట్ కెపాసిటీని పెంచుతాయి. మన బాడీలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్తో ఫైట్ చేసే కెపాసిటీ కానీ, ఈ ఎక్స్టర్నల్ ఏజెంట్స్ అయినటువంటి బ్యాక్టీరియా, వైరస్ వీటితో ఫైట్ చేసేటువంటి కెపాసిటీ కానీ ఇదంతా కూడా ఆప్టిమమ్ లెవెల్లో మెయింటైన్ అవ్వడానికి అరోమాటిక్ కాంపౌండ్స్ ఉండేటువంటి ఆనియన్, గార్లిక్ ఇట్లాంటి ఫుడ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్లో మనం ఒక పర్టికులర్ ఐటెం ఉప్మా కానీ, ఇడ్లీ కానీ, దోశ కానీ ఇట్లాంటివి తీసుకుంటే దాంట్లో జనరలీ కార్బోహైడ్రేట్ కంటెంట్, కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇలా ఇవన్నీ ఉంటాయి. అండ్ క్యాలరీస్ కూడా రీజనబుల్ ఎక్కువగానే ఉంటాయి. సో దాంతోపాటు తీసుకునేటువంటి చట్నీస్ జనరలీ వెజిటబుల్ బేస్డ్ చట్నీస్ అయితే కనుక క్యాలరీ కంటెంట్ ఎక్సీడ్ అవ్వకుండా చూసుకోవచ్చు. దానికోసం మనం ఈ ఆనియన్ టొమాటో చట్నీ లాంటివి చూస్ చేసుకుంటున్నాము. అయితే చట్నీ అంటే ఎక్కడికక్కడ వాటర్ సెపరేట్గా, వెజిటబుల్ సెపరేట్గా ఉంటే అది అంత అపీలింగ్గా ఉండదు. కాబట్టి బైండింగ్ ఏజెంట్ కింద మనం ఏ రకమైన పప్పులైనా యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మినపప్పు లాంటివి యూజ్ చేసుకుంటే ఏంటంటే మనకు ఆ క్రీమీనెస్ వస్తుంది, కొంత క్రంచ్ అనేది కూడా వస్తుంది. కాబట్టి ఆ టెక్స్చర్ కూడా చట్నీ టెక్స్చర్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇలాంటివి ఈ గింజలు లాంటివి మనం ముందుగానే చట్నీతో పాటు వెజిటబుల్స్తో పాటు రోస్ట్ చేసి గ్రైండ్ చేసుకున్నట్టయితే కనుక టెంపరింగ్ అనేటువంటి స్టెప్, అంటే తాలింపు వేయడం అనేటువంటి స్టెప్ అవాయిడ్ చేయడం ద్వారా కూడా మనం క్యాలరీస్ అనేది కొంత కట్ డౌన్ చేసుకోవచ్చు. సుధీర్ ఇలా అడుగుతున్నారు, నాకు మౌత్ అల్సర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, అలా రాకుండా ఉండాలి అంటే ఆహారంలో ఎటువంటి మార్పులు చేసుకోవాలో తెలియచేయండి. హలో సుధీర్ గారు, మౌత్ అల్సర్స్ రావడానికి కేవలం ఆహారంలో మార్పులు చేసుకోవడం మాత్రమే కాకుండా లైఫ్ స్టైల్లో కూడా మార్పులు చేసుకోవాలి. స్ట్రెస్ మూలాన కూడా ఎక్కువగా ఈ మౌత్ అల్సర్స్ వస్తూ ఉంటాయి. ఫుడ్ బేస్డ్ అయితే కనుక న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ లైక్ B12, ఫోలేట్, జింక్ ఇట్లాంటివి ఏం తగ్గినా కానీ మౌత్ అల్సర్స్ వస్తాయి. కాబట్టి డెఫినెట్లీ ఇవన్నీ రిచ్గా ఉండేటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవటము, ఐరన్ రిచ్ ఫుడ్స్ అయినటువంటి నాన్ వెజ్ కానీ లేదంటే ఫిష్ కానీ ఎగ్స్ కానీ ఇట్లాంటివి డైట్లో ఎక్కువ తీసుకోవడం ద్వారా కూడా మౌత్ అల్సర్స్ కొంతవరకు తగ్గించుకోవచ్చు. మన ఫస్ట్ రెసిపీ మష్రూమ్ సేమియా ఉప్మా. స్టార్ట్ చేస్తాను. కొంచెం ఆయిల్తో ప్యాన్ని గ్రీస్ చేసుకుందాం. కొంచెం పచ్చిశనగపప్పు, ఇవన్నీ జనరల్గా మనం ఉప్మాలో వేసుకుంటూ ఉంటాము. కొంచెం మినపప్పు, కాస్త కాజు, కొంచెం ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, చక్కటి ఫైబర్ అండ్ ఐరన్, కొంచెం ఇంగువ. ఇవన్నీ లైట్గా సాటే చేసుకుందాం. కొంచెం పచ్చిమిరపకాయలు, కాస్త అల్లం తరుగు, మష్రూమ్స్ యాడ్ చేసుకుందాం. చక్కటి ఫైబర్, ప్రోటీన్, వైటమిన్ డి ఇవన్నీ ఉంటాయి. అలాగే కొంచెం బెల్ పెప్పర్స్, రెడ్ కలర్, ఫైబర్, వైటమిన్ ఏ, వైటమిన్ సి, కొంచెం ఎల్లో, అలాగే ఇప్పుడు గ్రీన్ కలర్. సో మనం 3 కలర్స్ వేసుకున్నాం కాబట్టి మన డిష్ కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది అండ్ బోల్డ్ అంతా ఫైబర్ లభిస్తుంది. కాస్త నీళ్లు పోసుకుందాం.
ఉప్పు వేసుకుంటున్నాను. సో వాటర్ కాస్త బాయిల్ అయింది కదా, ఇప్పుడు మనం సేమియా వేసుకుందాం. మూత పెట్టి కాసేపు ఈ సేమియాని కుక్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేద్దాం. సో మన సేమియా ఉప్మా ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో డన్. చూసారు కదా వెజిటబుల్ బిర్యానీ ఎలా ఉంటుందో, అలా బోల్డ్ అని వెజిటబుల్స్తో ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మష్రూమ్ సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ ఆనియన్ టొమాటో చట్నీ. సో హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ప్యాన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయొద్దు. చాలామంది చట్నీలు చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా వేసి వెజిటబుల్స్ అన్నిటినీ కూడా అందులో కుక్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మనం చాలా ఎక్కువ ఆయిల్ తీసుకుంటున్నట్టు అవుతుంది. సో జస్ట్ ఇలా ప్యాన్ని గ్రీస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం మినపప్పు యాడ్ చేసుకుందాం. చక్కటి ప్రోటీన్ అండ్ అలాగే మనకి చట్నీ టెక్స్చర్ కూడా తిగ్గా ఫామ్ అవుతుంది. అల్లం ముక్కలు డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అండ్ అలాగే మనకి రైనీ సీజన్లో వచ్చే ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ కఫ్ కానీ తగ్గించడానికి కూడా మనకి ఆ అల్లం చాలా ఉపయోగపడుతుంది. కొంచెం పసుపు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు. మనకి ఉల్లిపాయ ముక్కల్లో కూడా చక్కటి యాంటీ ఆక్సిడెంట్స్ అన్నవి ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకు ఉండడానికి కూడా ఉల్లిపాయలు మనల్ని చక్కగా హెల్ప్ చేస్తాయి. సో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. నెక్స్ట్ మనం ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం టొమాటోస్. సో మనకి టొమాటోస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఇమ్యూనిటీ పవర్ పెంచుతూ అండ్ అలాగే మనకి ఈ బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. క్యాన్సర్స్ రాకుండా కూడా మనకి టొమాటోలు ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట. సో టొమాటోలకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. సో టొమాటోలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ ఆయిల్లో బాగా కుక్ చేసి కాకుండా ఇలా లైట్గా సాటే చేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చట్నీలకి. ఇప్పుడు ఇవన్నీ బాగా కుక్ అవ్వాలి. కొంచెం మూత పెట్టి ఇలా కొంచెంసేపు కుక్ చేసుకుందాం. టైం పడుతుంది, వెయిట్ చేయండి. చూసుకుందాం ఒకసారి. చూసారు కదా ఇలా లైట్గా మనకి కుక్ అయిపోయింది కనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని చల్లార్చి పెట్టి మనం తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు వేడిగా ఉంది, గ్రైండ్ చేయలేం కాబట్టి చల్లార్చాక అప్పుడు గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు చల్లారి పెట్టుకుంటాను. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాం. చాలా మంది ఏంటంటే ఏ చట్నీ చేసినా మళ్ళీ పోపు వేసుకుంటారు. పోపుకు మనం మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్స్ వాడుతున్నాం కాబట్టి అగైన్ అడిషనల్ క్యాలరీస్. అలా చేయకుండా జస్ట్ ఇలా
మనం అన్నీ ముందే పోపు అంటే శనగపప్పు, మినపప్పు ఇవన్నీ పోపులో వేసేవి కూడా మనం ఇప్పుడే కుక్ చేసేసుకున్నాం కదా, వాటితో కలిపి గ్రైండ్ చేసేసి ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా అడిషనల్గా పోపు అన్నది వేయకుండా ప్లాన్ చేసుకోండి. అప్పుడు క్యాలరీస్ తగ్గుతాయి. కొంచెం చింతపండు వేసుకుందాం, కాస్త ఉప్పు. ఇప్పుడు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకుందాం. ఆనియన్లో అలాగే టొమాటోలో కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి నేను అడిషనల్గా వాటర్ యాడ్ చేయట్లేదు. ఓకే, రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. ఆనియన్ టొమాటో చట్నీ రెడీ అయిపోయింది. మష్రూమ్ సేమియా ఉప్మా అలాగే ఆనియన్ టొమాటో చట్నీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. మష్రూమ్ సేమియా ఉప్మాకి కావలసిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, ఎల్లో క్యాప్సికం 1, గ్రీన్ క్యాప్సికం 1, రెడ్ క్యాప్సికం 1, ఎండుమిర్చి 2, పచ్చిమిరపకాయ ముక్కలు 1/2 టీ స్పూన్, సేమియా 1 కప్పు, అల్లం తరుగు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు 1/2 టీ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, జీడిపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 1/2 టీ స్పూన్. మష్రూమ్ సేమియా ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా నూనెతో ప్యాన్ ని గ్రీస్ చేసుకుని పచ్చిశనగపప్పు, మినపప్పు, జీడిపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం తరుగు, మష్రూమ్స్ వేసి రెడ్ క్యాప్సికం ముక్కలు, ఎల్లో క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం వేసి బాగా సాటే చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని ఉప్పు వేసి కాస్త మరిగాక సేమియా వేసి బాగా కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే మష్రూమ్ సేమియా ఉప్మా రెడీ. ఆనియన్ టొమాటో చట్నీకి కావలసిన పదార్థాలు: నూనె 1/2 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం ముక్క 1, టొమాటోలు 2, పసుపు 1/2 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత. ఆనియన్ టొమాటో చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా నూనెతో ప్యాన్ ని గ్రీస్ చేసుకుని మినపప్పు, అల్లం ముక్క, పసుపు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకొని మిక్సీ జార్లోకి తీసుకొని చింతపండు తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆనియన్ టొమాటో చట్నీ రెడీ. త్రిష ఇలా అడుగుతున్నారు: నా ఏజ్ 24 ఇయర్స్, నేను ప్రతిరోజు రన్నింగ్కి వెళ్తూ ఉంటాను. రన్నింగ్కి వెళ్ళేటప్పుడు నాకు ఫింగర్స్ అన్నీ కూడా స్వెల్లింగ్ వస్తుంది, కాసేపు అయ్యాక తగ్గుతుంది. ఇలా రాకుండా ఉండాలి అంటే డైట్లో ఏమైనా మార్పులు చేసుకోవాలా తెలియచేయండి. హలో త్రిష గారు, రన్నింగ్కి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు పాదాలు అండ్ చేతుల్లో ఇట్లా కొంచెం వాటర్ పట్టేసినట్టు ఉంటాము, వాచినట్టు ఉంటాం అనేది నార్మల్ అండి. ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా ఎక్స్ట్రిమిటీస్కి అంటే హ్యాండ్స్ అండ్ ఫీట్కి ఎక్కువగా వెళ్ళటం మూలాన ఇలా కొంత స్వెల్లింగ్ రావడం జరుగుతుంది. బట్ దీని మూలాన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో జనరలీ వర్కౌట్కి ముందు కొంత వార్మప్ చేయటము, అట్లాగే వర్కౌట్ అయిపోయిన తర్వాత కూల్ డౌన్ అండ్ స్ట్రెచెస్ చేయడం ద్వారా ఈ స్వెల్లింగ్ కొంతవరకు తగ్గించుకోవచ్చు. మరి ఇవాళ మన టీమ్ మీల్ ప్లాన్లో జనరల్ హెల్త్లో రైనీ సీజన్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అనగానే ఇలా హెల్తీగా ప్లాన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మష్రూమ్ సేమియా ఉప్మా, మష్రూమ్ యాడ్ చేసుకున్నాం, బెల్ పెప్పర్స్, అన్ని కలర్స్ యాడ్ చేసుకున్నాము. వీటన్నిటిలో కామన్గా మనకి ఏంటంటే చక్కటి వైటమిన్ సి, వైటమిన్ ఏ, ఫైబర్ లభిస్తుంది. అండ్ మష్రూమ్స్లో కొంచెం ప్రోటీన్ కూడా ఉంటుంది. అండ్ సేమియాలో కూడా మనకి చక్కటి కార్బోహైడ్రేట్స్ అన్నవి లభిస్తాయి. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండాలి. బ్రేక్ఫాస్ట్ చేసాక మనకి బోల్డ్ అనే యాక్టివిటీస్ ఉండాలి కాబట్టి సో ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి చక్కటి సేమియా ఉప్మాలోని మనం చక్కగా వెజిటబుల్స్ వేసుకున్నట్టుగా అయితే బోల్డ్ అంతా ఎనర్జీ లభిస్తుంది. అండ్ అలాగే బోల్డ్ ఫైబర్, వైటమిన్స్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నాం. కలర్డ్ వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇలాంటివన్నీ మీరు వర్షాకాలంలో తీసుకోవడం వల్ల చాలా రకాల బ్యాక్టీరియల్ అండ్ అలాగే ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అండ్ అలాగే ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకునేటప్పుడు చట్నీ అనగానే ఇలా ఆనియన్ టొమాటో కాంబినేషన్లోని
పోపు వేయకుండా, ఎక్కువ ఆయిల్స్ యూస్ చేయకుండా ఇలా ప్లాన్ చేసుకున్నట్టుగా అయితే మీకు టొమాటోలో ఉండే వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. సో ఈ కాంబినేషన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్కి. చూసారు కదండి, ఇవాళ మీ అందరికీ జనరల్ హెల్త్లోని వర్షాకాలంలో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని హెల్తీగా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకున్నారు కదా. రేపు కూడా మళ్ళీ మేము చక్కటి రెసిపీస్తో మీ ముందుకు వస్తాము. ఇది ఇవాల్టి అమృతం.